ఒకసారి చూడండి మా ఛానల్ రవి సుజాత ఛానల్లో. హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఫ్రెండ్స్. మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈరోజు హాట్ దీని పేరు ఏమంటారు ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో? హాట్ దీని పేరు ఏమంటారు ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో? ఇంగ్లీష్లో ఏదో కూల్ ఐస్ ఏమంటారు ఫ్రెండ్స్. ఇది ఇంగ్లీష్లో ఏదో కూల్ ఐస్ ఏమంటారు ఫ్రెండ్స్. ఇది ప్లస్ ఇది నాకు ఇదంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు దానికి చాలా తెచ్చాను, మనిషికి ఒక కవర్ తినేస్తామని. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కదా ఫ్రెండ్స్, ఇది సీజన్ కదా, కంటిన్యూ రాదు కదా. దాని గురించి ఇది కంటిన్యూగా తెచ్చేసాను, మంచిగా తింటామని, మంచిగా ఎంజాయ్ చేస్తామని. ఎందుకంటే ఇది ఇయర్లీ వన్స్. ఆల్రెడీ మేము తిన్నాము 2-3 సార్లు. ఆల్రెడీ 15 రోజుల కింద కూడా ఒక వీడియో పెట్టాము కదా, ఇది పెట్టాము. ప్లస్ మనకి ఇది కొత్త తెచ్చాము ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మా ఛానల్ రవి సుజాత ఛానల్లో. ఒకసారి చూడండి మా ఛానల్ రవి సుజాత ఛానల్లో ఇది మనము అప్లోడ్ చేయబోతున్నాము. అంతేనా? ఇది రవి సుజాత ఛానల్ ఫ్రెండ్స్. అంతేనా? ఇది రవి సుజాత ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ మన రవి సుజాత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ ఇప్పుడు ఇది 13 నుంజులు అంటే తమిళ్లో నుంగు ఫ్రెండ్స్. చూడండి ఎట్లుందో ఫ్రెండ్స్. ఏ ఫ్రూట్స్ అయినా ఏ కాయలైనా కానీ మనం ఏ సీజన్లో దొరికినవి అప్పుడు తప్పకుండా అయితే తినండి ఫ్రెండ్స్. ఏ ఫ్రూట్స్ అయినా ఏ కాయలైనా కానీ మనం ఏ సీజన్లో దొరికినవి అప్పుడు తప్పకుండా అయితే తినండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే నేచురల్గా వచ్చేవి కదా, కంపల్సరీ తినాలి. ఇవైతే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అందుకే చూడండి ఎన్ని పట్టుకొచ్చేసారో. నేను చెప్తూనే ఉన్నాను ఎందుకు ఇన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి. వస్తున్నా, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇందాక మన ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళకి ఇస్తామని చూసాము. వాళ్ళు ఇస్తే పిల్లలు తీసుకోవట్లేదు. వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఉన్నాయని అంటున్నారు ఫ్రెండ్స్. దాని గురించి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా తినాలి ఏంటి, వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఉన్నాయని అంటున్నారు ఫ్రెండ్స్. దాని గురించి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా తినాలి ఏంటి, ఇంకోటి ఎందుకంటే వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో. మళ్ళీ ఎందుకంటే ఈవినింగ్ తినాలి కదా, ఇన్ని తినలేము కదా ఫ్రెండ్స్ ఒకటేసారి. వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో. మళ్ళీ ఎందుకంటే ఈవినింగ్ తినాలి కదా, ఇన్ని తినలేము కదా ఫ్రెండ్స్ ఒకటేసారి. అందుకే వీడియో కోసం ముందు అన్నీ ఇలా పెట్టి ఎన్నైతే తినగలుగుతామో అన్నీ తిన్న తర్వాత మిగిలినవి లోపల పెట్టేద్దాము. ఫ్రిడ్జ్లో. తర్వాత ఈవినింగ్ నీళ్ళు దీనికి చాలా ఉంది నీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎలా టేస్ట్. ఇది పైన ఈ తొక్కంతో తీసుకుంటూ తినాలి ఫ్రెండ్స్. చూడండి ప్లేట్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఈ తొక్కలు వేయడానికి. ఇలా చూడు నువ్వు ఎట్లా. నాకైతే ఫాస్ట్గా అయితే తినడం రాదు. రండి ఫ్రెండ్స్, మీరు కూడా తాటి నుంజలు తిందాం. నేచురల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ కాయలు కానీ ఇయర్లీ వన్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీ తినాలి అందరూ. హెల్త్ చాలా మంచివి ఫ్రెండ్స్. మనం దీంతో జ్యూస్ చేసింది. అవును, చేస్తారు. మేమైతే చిన్నపిల్లలప్పుడు ఊర్లో ఫ్రెండ్స్ పల్లెటూరు కదా, ఇక చిత్తూరు సైడ్ అని చెప్పాను కదా, కొంచెం విలేజెస్ సైడు. మాకు పొలాల దగ్గర చాలా చెట్లు ఉండేవి, తాటి చెట్లు, సీతాఫలం చెట్లు అలా. అంటే ఇయర్లీ వన్స్ వస్తాయి కదా, ఇక అవి అయ్యే వరకు మా నాన్నతో తీసుకుని అక్కడ ఎవరైనా పొలం దగ్గర వస్తారు కదా, ఆవులు అలా వాళ్ళనేమో
ఆ చెట్టు ఎక్కి కొట్టమని చెప్పేవాళ్ళం. ఎందుకంటే మా నాన్నకి ఎక్కడానికి ఎక్కేవాళ్ళు ఫస్ట్లో, మళ్ళీ 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 కొంచెం కష్టం కదా, అందుకే వాళ్ళు ఎవరైనా వస్తే కొడతారు తాటికాయలు అని చెప్పేసి చెట్టు నుంచి కిందకైతే కొట్టాలి కదా ఫస్ట్ అలా వెయిట్ చేసేవాళ్ళం అనమాట. అంత ఇష్టం అనమాట అందరికీ. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఏ సీజన్లో కూడా కానీ చామగడ్డలు, ఇంకా కందికాయలు, పల్లీలు ఇవన్నీ పొలాల్లో పండుతూ ఉంటాయి కదా, ఆ టైంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే, అవి కాయలు ఇక తీస్తారు కదా ఒక 15 days 20 daysలలో, అప్పుడు కొంచెం ముదిరినవి అలా ఉంటాయి కదా, బాగా చామగడ్డలు తీసేసి ఉంటే మళ్ళీ ఇంకా తప్పిపోయినవన్నీ ఉంటాయి అన్నమాట పొలంలో. అవన్నీ తీసేవాళ్ళు. తీసి పొలం దగ్గర ఒక గిన్నె, ఒక పొయ్యిలాగా రాళ్ళు పెట్టేసి కట్టెలు పెట్టిందని అక్కడే ఉడికించుకుని తినేసేవాళ్ళం. అదే ఇంకా పల్లీలు అయితే తాటి మట్టలు ఉంటాయి కదా, ఆకులు అలాంటివి ఎండిపోయినవి కింద పడి ఉంటాయి కదా, అవి పుల్లలు లాంటివన్నీ వేసేసి తాటి మట్టలు ఉంటాయి కదా, ఆకులు అలాంటివి ఎండిపోయినవి కింద పడి ఉంటాయి కదా, అవి పుల్లలు లాంటివన్నీ వేసేసి, ఇంకా కందికాయ అలాంటివి పెసర్లు కానీ, నెక్స్ట్ పల్లీలు ఇలాంటివన్నీ కాల్చేవాళ్ళు అనమాట. దాని మీద వేసి అగ్గి వేసి కాల్చేవాళ్ళు. చాలా అంటే చాలా సూపర్ ఉంటుండే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. ఆ విధంగా కాల్చుకొని తింటే కూడా దాంట్లో మంచిగా మన విటమిన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి తెలుసు నిజంగా. అంటే నేచురల్గా కాలుతాయి కదా కట్టెల్లో, చాలా బాగుంటాయి తెలుసు నిజంగా. అంటే నేచురల్గా కాలుతాయి కదా కట్టెల్లోని, చాలా మంచిది. నేనేమో మాట్లాడుతూనే ఉన్నా తినకుండా. ఇట్లా కూడా తీయచ్చు. ఇట్లా తీస్తే లేట్ అవుతుంది. చూడండి, ఇట్లా తీస్తే లేట్ అవుతుంది. డైరెక్ట్ నోట్లో తీస్తేనే. ఫ్రెండ్స్, మీకు తాటి నుంజలు ఎంతమందికి ఇష్టమో చూసిన వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి. పటాన్చెరులో అయితే డజన్ 100, 120 చెప్తున్నారు, 100కి ఇస్తారు. ఇది 3 డజన్లు. పటాన్చెరులో అయితే డజన్ 100, 120 చెప్తున్నారు, 100కి ఇస్తారు. ఇది 3 డజన్లు. మా పల్లెలు కూడా చాలా ఇష్టం ఇది. చెప్పు. మా పిల్లలు కూడా చాలా ఇష్టం అంటున్నా. రోజు పటాన్చెరు వెళ్ళినప్పుడల్లా ఇదే పని అని ఏదో ఒకటి పట్టుకురావడం. మాట్లాడుతూ తినాలే. ఏం తీయలేదా? తోలు తీసి చాకుతో తీయడానికి వస్తుందా? రాదా? చాకుతో తీయడానికి వస్తుందా? రాదా? స్పూన్ తోటి తీస్తా, గోరుతోటి తీస్తా. గోరు ఉంటే గోరుతోటి తీస్తా. ఫ్రెండ్స్, నేనైతే ఇలాగే తింటాను, వేరేలాగా తీసుకుని తినడం రాదు. అదే తాటికాయలు అనుకోండి, ఈ ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్తో ఇలా చేసి తినేవాళ్ళం. ఒక్కొక్క తాటికాయలో అయితే చాలా లోపలికి ఉండేది, ఇట్లా గుంతలాగా నిండా ఉండేది, ఇట్లా పెద్ద ఉండేది. అట్లా ఈ వేలు సరిపోయేది కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇట్లా తీసేవాళ్ళు తెలుసా? ఈ వేలు సరిపోయేది కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇట్లా తీసేవాళ్ళు తెలుసా? ఈ వేలు కూడా పెట్టి ఇట్లా తీసుకుని ఇట్లా తినేవాళ్ళం. మొత్తం కొంత లేతవైతే ఆ తాటికాయలోని వాటర్ మొత్తం ఇదంతా పడిపోయేది. ఒక దాంట్లో 3 ఉంటాయి, ఒక దాంట్లో 4 ఉంటాయి. ఈ తాటిపోయేది. ఒక దాంట్లో 3 ఉంటాయి, ఒక దాంట్లో 4 ఉంటాయి. ఈ తాటికాయలు వాటర్ పడితే కర్రలు పోదు ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి తెలుసా? అవును, ఈ కర్రలు పోవు. అందుకని మేము ఏం చేసాం, నీళ్ళు నాకు కావాలి. అందుకని ఏం చేసేవాళ్ళం తెలుసా, మేము
తాటికాయలు తినడానికి పాత బట్టలు ఏం దీనిలో చేసాం ఉండే నీళ్ళు నాకు కావాలి నీళ్ళు. అందుకని ఏం చేసేవాళ్ళం తెలుసా మేము తాటికాయలు తినడానికి పాత బట్టలు వేసుకునే వాళ్ళం తిన్నంత వరకు హ్యాండ్ వాష్ చేసి కడిగి అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మంచిగా వేసుకునే వాళ్ళం అనమాట. నేను వలుచుకుంటా మళ్ళీ ఇండియా నేను వలుచుకుంటా మళ్ళీ ఇండియా అట్లేం లేదు తిను. చిన్న చిన్న వాటిల్లో ఇట్లా లేతగా ఉంటాయి చూసారు. ఇందులో వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి, ఆల్రెడీ పగులున్నాయి కాబట్టి చిన్నవి వాటర్ పోయినాయి. చూసారు ఇందులో వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి, ఆల్రెడీ పగులున్నాయి కాబట్టి చిన్నవి వాటర్ పోయినాయి. ఈ తాటి లోపల ఉన్న వాటర్ చాలా బాగుంటాయి. ఇందులో ఉన్న వాటర్ తాటికాయలు తాటి లోపల ఉన్న వాటర్ చాలా బాగుంటాయి. ఇందులో ఉన్న వాటర్ తాటికాయలు మీకు ఎంతమంది ఫ్రెండ్స్ తాటి ముంజలు ఇలా ఇష్టం, తాటికాయలు ఇష్టం? ప్రతి ఒక్కరికి ఇష్టమని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేచురల్ కదా, అందరికి ఇష్టం ఉంటుంది. మామిడికాయలు తాటికాయలు అలాంటివన్నీ. ఇంకా మేము చిన్నపిల్లలు అప్పుడైతే చింతకాయలు వస్తాయి కదా, చిన్న చిన్న ఉంటాయి చింతకాయలు అవి అవి తీసుకుని వాటిని కడిగేసి పొలాల్లో అది ఏంటది పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ వేసేవాళ్ళం పొలాల్లో. ఆ కొత్తిమీర ఆ పచ్చిమిర్చి ఆ చింతకాయలు తీసుకుని కొట్టుకుని తినేవాళ్ళం తెలుసా, మస్తు ఉంటుండే. ఆ కొత్తిమీర ఆ పచ్చిమిర్చి ఆ చింతకాయలు తీసుకుని కొట్టుకుని తినేవాళ్ళం తెలుసా, మస్తు ఉంటుండే. మీరు కూడా ఇలానే తెలియాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా తాటి ముంజలు. నెక్స్ట్ ఏంటంటే రవి సుజాత ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకొక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, స్టిచ్ బై సుజాత. అది కూడా నా ఛానలే. స్టిచ్ బై సుజాత ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మా హస్బెండ్ ఛానల్ తమిళ రవి సింగం ఉంటుంది, తనకు కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఇంకా అంతే 3 అంతేనా అంతేనా ఇది కంప్లీట్ అయిపోయింది. చేతులు కడుక్కొని స్టాప్ చేస్తాను. 3 కంప్లీట్. నాకు తీయడానికి రావట్లేదు. 3 కంప్లీట్. నేను ఎప్పుడు ఇంతే, అప్పుడు కూడా ఇది చిన్న చిన్నది డైరెక్ట్ నవ్వుడే మెల్లగానే తినేదాన్ని చిన్న పిల్లప్పుడు కూడా. అదే వాటర్ లేనిది ఇప్పుడు డైరెక్ట్ తినేసి మిషన్. మా అమ్మ మా చెల్లి వాళ్ళందరూ 3 కాయలు 4 కాయలు తింటే నేను ఒక్కటే తినేదాన్ని అప్పుడు కూడా. ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో తొందరలో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.